నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సినీ రచయిత కనకాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మార్గాని భరత్ రాజమండ్రి మాజీ ఎంపీ అనుకున్నాను. ఆయన ఏమన్నారంటే టీడీపీ పార్టీ గెలవడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్. అవును, ఆయనకి మీరు గుడి కట్టాలి కానీ ఇట్లా మీరు మళ్ళీ ఆయన విమర్శించొద్దు అని మార్గాని భరత్ అన్నారు. టీడీపీ కార్యకర్తలు ఏమంటున్నారు, మీరు మాకు మధ్యలో పొలాలు పెట్టబాకండి మాజీ ఎంపీ గారు అంటున్నారు. సో దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆయన దేవుడు వేషాలు వేశాడు. రాముడు, కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు అద్భుతమైనటువంటి క్యారెక్టర్ వేశాడు. ఆయన కృష్ణుడిగా వేసినటువంటి మాయాబజార్లో కృష్ణుడు ఫోటో ఇళ్లలో గుడిలో పెట్టుకుని పూజించారు. సో అంత ఇమేజ్ ఉన్న ఆయనకే గుడి కట్టలేదు రామారావు గారికి. సరే, పవన్ కళ్యాణ్ రాముడు కృష్ణుడు వేషాలు వేయలేదు కదా. అయినా ఒక మనిషికి సంకల్ప బలం ఉంటే ఎటువంటి క్లిష్టతరమైనటువంటి సమస్యను కూడా ఎదుర్కొని రావచ్చు అనేటటువంటి విషయానికి గొప్ప నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే సినిమాల్లో నుంచి తన ఇన్కమ్ వదులుకొని పాలిటిక్స్లోకి వెళ్ళి ఆల్రెడీ వాళ్ళ అన్నయ్య ఒక విధంగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. సో అటువంటి ప్రక్రియ తన కళ్ళ ముందు చూసి తను ఛాలెంజ్ చేసి పాలిటిక్స్లోకి వచ్చి ఓడిపోయి 10 సంవత్సరాలు మళ్ళీ క్యాలెండర్ పట్టుకుని వచ్చి మళ్ళీ సక్సెస్ సాధించి ఒక వ్యూహం పని మోడీ దగ్గరికి వెళ్ళి మాకు కూటమిలో మీరు కూడా చేరాలని బీజేపీకి కలిపి తర్వాత ఇక్కడ కమ్మోళ్ళని కాపులని కలిపి ఎంత వర్కౌట్ చేశాడు పవన్ కళ్యాణ్. సో మనిషి సాధించలేడు. ఒక సంకల్ప బలం, ఒక ప్రాజెక్టు తీసుకుని అహోరాత్రాలు దాని మీద కష్టపడి పని చేస్తే డెఫినెట్గా మనిషి సాధించలేనిది లేదు. ఏదైనా సాధించగలడు మనిషి, కానీ ఆ సంకల్ప బలం ఉండాలి అనేటటువంటి పెద్ద ఉదాహరణకి పవన్ కళ్యాణ్ నిదర్శనం. అయితే అతని మీద అభిమానంతో అలాగా అనొచ్చు. సో రేపొద్దున పవన్ కళ్యాణ్కి గుడి కడతారు. రేపొద్దున పవన్ కళ్యాణ్ విడిపోయి తెలుగుదేశంతో బీజేపీతో విడివిడిగా ఉంటారు. అప్పుడు ఆ గుడి పగలగొట్టేస్తారా? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే భూస్థాపితం అవ్వబోతున్న పార్టీని మరలా ఆయన చేయబట్టి పైకి లేపాడు అన్నట్టుగా ఆయన ఉద్దేశం. అది పార్టీలు గెలవటం భూస్థాపితం మంచి లీడర్ అంటూ ఉంటే ఏ పార్టీ భూస్థాపితం కాదు. కాంగ్రెస్ ఏమన్నారు? భూస్థాపితం అన్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ రాలా? అలాగే పార్టీ నాయకుల్లో వాళ్ళలో ఉండేటటువంటి ఆ బలము, వాళ్ళ వర్కౌట్ని బట్టి ఏ పార్టీ నిలబడటమో పడిపోవటమో, పార్టీ గెలవటం ఓడిపోవటం అనేది సహజం. అది అంతేగాని సరే గుడి కడితే కడతారు, ఏముంది. సో మనకి నమ్మకాలు, అతి నమ్మకాలు, మూఢనమ్మకాలు ఎక్కువ. అంటే ఇరు పార్టీల మధ్య ఎవరైతే ఇప్పుడు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు పుల్లలు పెడుతున్నారంట. అంటే ఈ కూటమిని విడగొట్టడానికి. ఏదైనా కలిసిన తర్వాత నెక్స్ట్ ఛాన్స్ ఏంటి? విడిపోవటమే ఛాన్సు. ఇప్పుడు ఈ కూటమి ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఏం లేదు. ఇప్పుడు ఈ కూటమి ఎందుకు కలిశారు? పవన్ కళ్యాణ్ని ఓడించాలి, అదే ధ్యేయం. ఒక ఫ్రెండ్ అన్నాడు జగన్ని ఓడించాలి, అదే కదా వీళ్ళ మోటివ్. అందుకోసం ఈ 3 పార్టీలు ఏకమయ్యాయి. ఒక ఫ్రెండ్ అన్నాడు జగన్ను ఓడించడానికి 3 కలిశారయ్యా అని అన్నాడు. అనేది రాజకీయం, తప్పదు అది. సో వీళ్ళు అది మెయిన్గా పవన్ కళ్యాణ్ ఊహం అని అందరికీ తెలిసిపోయింది. పవన్ కళ్యాణ్ మోడీని ఒప్పించి తీసుకొచ్చాడనేటటువంటిది అంత సక్సెస్ఫుల్గా జరిగింది. ఓకే, అయితే ఇది కూటమి అంటే కలిసి ఉన్నారు. ఈ కలిసి ఉన్న వాళ్ళు ఎన్నాళ్ళు కలిసి ఉంటారు? నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి. వచ్చేటప్పుడు కలిసి ఉంటారా? విడిపోతారా? తెలుగుదేశం గవర్నమెంటు తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుంది. పవన్ కళ్యాణ్ జనసేన ప్రాబల్యాన్ని తను పెంచుకుంటాడు. తర్వాత జనసేన కాలుపాలని చూస్తూ ఉంది బాగా. ఇప్పుడు మోడీ బలం చాలా ఎక్కువ కదా. ఇప్పుడు ఇంతకుముందు కన్నా తెలంగాణలో బీజేపీ బాగా వచ్చింది, ఆంధ్రాలో కూడా బాగా వచ్చింది. సో అప్పుడు ఏమవుతుంది? 3 కూటమి. అప్పుడు ఈ 3 ఒకరికొకరు ప్రత్యర్థులు కావచ్చు, అది రాజకీయం. అప్పుడు ఎలక్షన్స్. సో ఈ
ఒకళ్ళు పుల్లలు పెట్టినంత మాత్రాన లేకపోతే ఒకళ్ళు గుడి కట్టినంత మాత్రాన రాజకీయ నాయకులు చాలా తెలివైన వాళ్ళు, మామూలు తెలివైన వాళ్ళు కాదు రాజకీయ నాయకులు. ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఒక పార్టీలో ఉన్నవాడు మన పార్టీ గెలుస్తుందా గెలవదా, ఆ పార్టీకి వెళదామా, బుగ్గలంట మళ్ళీ ఇందులోకి వస్తున్నాడంట, తెలుగుదేశంలోకి వస్తున్నాడని ఇదొక రూమర్ వచ్చింది. ఎందుకంటే బుగ్గన ఢిల్లీలోనే ఉంటున్నాడు, ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటూ తెలుగుదేశం పీపుల్తో చాలా బాగా సన్నిహితంగా మూవ్ అవుతున్నాడు అనేటటువంటిది వచ్చింది. సో ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అన్నట్టు రాజకీయాల్లో ఏదైనా జరుగుతుంది. ఇందులో నుంచి అందులో జంప్ అవుతారు, అందులో నుంచి ఇందులో జంప్ అవుతారు. ప్రజలు మాత్రం ప్రేక్షకులుగా చూస్తూ ఉంటారు. ఎలక్షన్స్ వచ్చేటప్పుడు వాళ్ళ అభిష్టం నెరవేర్చుకుంటారు. అది జరిగేది. అంటే పవన్ కళ్యాణ్కి లోకేష్కి మధ్య అంతర్గతంగా ఏదో గొడవలు ఉన్నాయంట. సో వాళ్ళిద్దరూ విడిపోవడానికి ట్రై చేస్తున్నట్టు కొన్ని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. సో దానికి మీరేం చెప్తారు? వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా కల్పించినటువంటి వార్తలు కదా, బాగా వైరల్ అవుతాయి. మనం అనుకున్నంతగా వాళ్ళు ఏమన్నా ఉన్నా, కూటమిలో లోపల ఏమన్నా ఉన్నా వెంటనే వాళ్ళు బయటపడరు. ఎందుకంటే వాళ్ళు చాలా రాజకీయ నాయకులు చాలా స్మార్ట్గా ఉంటారు. సినిమా ఫీల్డ్ కన్నా చాలా హయ్యర్ లెవెల్లో ఉంటుంది రాజకీయం అనేది. సినిమా ఫీల్డ్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. డబ్బులు కాల్చుకొని కోట్లు పెడతారు. కొంతమంది సూసైడ్ చేసుకునేటటువంటి ఆత్మహత్యలు కూడా ఉన్నాయి సినిమా ఫీల్డ్లో. రాజకీయాల హత్యలు కూడా ఉంటాయి. ఏంటంటే వాళ్ళు ఎవడు చంపుతాడో తెలీదు. ఇప్పుడు రాజకీయాలు ఏమైపోయింది, హత్య రాజకీయాలు అయిపోయాయి. కాబట్టి వాళ్ళ కంటి మీద కొనుక్కుండదు. మనం సేఫ్గా ఉండాలంటే ఏ పార్టీలోకి వెళ్ళాలి, ఎవరిని పట్టుకోవాలి, ఏ పెద్దవాడిని పట్టుకోవాలి, ఎవరిని పట్టుకుంటే మనం సేఫ్గా ఉంటాం అనేటువంటి ఆలోచనలో ఉంటారు వాళ్ళు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అభిమానులు వాళ్ళ ఆ విధంగా గుడి కట్టుకోవాలి, అది ఇది అనేటటువంటి అది పుల్లలు పెట్టారు. నిజంగా గుడి కట్టుకునేటటువంటి ఆ రేంజ్కి వెళ్ళాడు, అంత అభిమానం సంపాదించాడు పవన్ కళ్యాణ్.